జగనన్న సారథ్యంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అభిమానుల కోలాహలం మధ్య సందడిగా జరిగాయి. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను కలిశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందడి మధ్య డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించి మాజీ సీఎం జగనన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. అందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని, జగనన్న సారథ్యంలో ప్రజలందరికీ మంచి జరగనుందని అన్నారు. తిలక్ రోడ్లోని కార్యాలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో పాటు ఆయన సతీమణి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి, న్యాయవాది గూడూరి రాధిక శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందుకున్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక అంతకు ముందు స్థానిక దివాన్ చెరువులోని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ హాస్పిటల్లో సందర్శకులను, అభిమానులను, కార్యకర్తలను పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ ఘన్ని భాస్కర్ రావు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ మార్గాని నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగ్రా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ వైద్య నిపుణులు సోమనాథ్ దాస్, జిఎస్ఎల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు భారీ సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.